ఇందిరాదేవి అయితే రేవతి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది కదా. ఇక రేవతి వాళ్ళ భర్త అయితే ఇందిరాదేవితో, నన్ను నమ్మి వచ్చిన రేవతిని సరిగా చూసుకోలేకపోతున్నాను. కోటలో మహారాణిలా పెరిగిన రేవతికి నేను ఈ పేదరికమే గిఫ్ట్గా ఇచ్చాను తప్ప ఏమీ చేయలేకపోయానని చెప్పేసి బాధపడుతూ ఉండగానే, ఇక ఇందిరాదేవి అయితే ఏం బాధపడొద్దు, మిమ్మల్ని ఆ కుటుంబానికి దగ్గర చేసే బాధ్యత నాది అని చెప్పేసి వాళ్ళతో చెప్తూ ఉంటుందన్నమాట. అయితే అంతవరకు ఈ డబ్బు ఆడుకోండి అని చెప్పేసి 2 నోట్ల కట్టలైతే తీసి ఇక రేవతికి అయితే ఇవ్వబోతుంది అనమాట. కానీ రేవతి మాత్రం, ఈ డబ్బు నాకు వద్దు నానమ్మ, నాకు కావాల్సింది ఇవి కాదు, నేను దూరం చేసుకున్న బంధాలు అవి చాలు, నాకు ఈ డబ్బు అవసరం లేదు, నా భర్త తిండికి గుడ్డకు ఏ రోజు లోడ్ చేయలేదని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. నా బాధ అంతా ఒక్కటే నానమ్మ, వాడికి ఒక అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నారు, వాడికి ఒక పెద్ద కుటుంబమే ఉంది, కానీ ఎవ్వరూ లేని వాళ్ళ బ్రతుకుతున్నాడు, అదే నా బాధ. వాళ్ళు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, వాడిని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడితే ముద్దాడితే నాకు అంతే చాలని చెప్పేసి రేవతి అయితే ఎమోషనల్ అయిపోతుంది అనమాట. తప్పకుండా ఆ రోజు వస్తుంది, ఇంతకీ నా మునిమనుడు ఎక్కడ అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడుగుతుందనమాట. స్కూల్కి వెళ్ళాడు నానమ్మ, వచ్చేస్తాడని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది. ఇక అప్పుడే బుల్లి స్వరాజ్ అయితే ఆ స్కూల్ నుంచి వస్తూ రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ నడిచి వస్తూ ఉండగానే అనుకోకుండా అపర్ణాదేవి కార్ డోర్ తీసి పక్కనే దిగబోతూ ఉంటుంది అనమాట. అయితే ఆ డోర్ తగిలి స్వరాజ్ అయితే కింద పడిపోయి అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కూడా కింద పడిపోతుంది. ఇక వెంటనే అపర్ణాదేవి అయితే కంగారు పడి ఆ పిల్లోని అయితే పైకి లేపి సారీ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అపర్ణాదేవి సారీ చెప్పగానే ఆ బుల్లి స్వరాజ్ అయితే, మీరు సారీ చెప్తే నా ఐస్ క్రీమ్ లేచి నా చేతిలోకి వస్తుందా, మీరు చేసిన దానికి సరిపోవాలంటే నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించండి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఆ మాటలకు ఫిదా అయిపోయిన అపర్ణాదేవి అయితే, నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతుంది. నా పేరు రాజ్, స్వరాజ్ అని చెప్పేసి కాలు ఎగరేస్తూ బిల్డప్గా చెప్తాడనమాట ఇక అబ్బాయి. ఇక అపర్ణాదేవి అయితే వాడిని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించి వాడు ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్తూ ఉండగానే మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఆ పిల్లోడు ఐస్ క్రీమ్ తింటూ ముద్దుగా కబుర్లు చెప్తూ ఉండగానే ఇక అపర్ణాదేవి అయితే ఇక చాలా మురిసిపోతూ ఇక ఆ పిల్లాడిని అయితే ముద్దాడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే తన్ని ఇక నుంచి ఫ్రెండ్ అని చెప్పేసి పిలువు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అబ్బాయికి అయితే చెప్తుంది అనమాట. ఇక నిన్ను మళ్ళీ కలవంటే ఎలా రాజ్ అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే, అదిగో కనిపిస్తుంది అదే నా స్కూల్, నా పేరు చెప్తే చాలు నన్ను పిలుస్తారు, మా స్కూల్లో నేను చాలా ఫేమస్ ఎలా అయ్యానో తెలుసా, ఒకసారి మా సార్ పంచె కట్టుకొని వస్తే దాన్ని నేను లాగేశాను, అప్పటి నుంచి ఫేమస్ అయిపోయాను అని చెప్పేసి ఆ బుల్లి స్వరాజ్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక ఆ పిల్లాడి మాటలకైతే అపర్ణాదేవి అయితే తెగ నవ్వుకుంటూ ఉంటుంది. నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను కదా అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే, వద్దు మా అమ్మ చంపేస్తుంది నన్ను, నీ పరిచయం గురించి చెప్పాలి కదా తనకి, అప్పుడు ఐస్ క్రీమ్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది, సో మనం రోజు ఈ స్కూల్ దగ్గరే కలుసుకుందాం అని చెప్పేసి స్వరాజ్ అయితే చెప్పగానే అపర్ణాదేవి కూడా సరే అని చెప్పేసి అంటదనమాట. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు తెలియకుండానే. ఇక రేవతి అయితే ఇందిరాదేవితో మాట్లాడుతూ, అమ్మ నన్ను క్షమిస్తుంది అంటావా నానమ్మ, నా కొడుకుని దగ్గరికి తీసుకుంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, నేను ఉన్నాను కదే, మీ అమ్మ ఖచ్చితంగా మారుతుంది అని చెప్పేసి ఇందిరాదేవి అయితే మాటిస్తుంది అనమాట. ఇక ఇందిరాదేవి రేవతి మాట్లాడుకుంటూ ఉండగానే ఇక శ్రీను గారిని వెతుకుంటూ రేవతి ఇంటికి అయితే వస్తారనమాట రాజ్ కావ్య. ఇక రేవతి అక్క అని చెప్పేసి రాజ్ కావ్య అయితే ఇద్దరు తలుపు కొడుతూ ఉంటారు. అమ్మో రాజ్ కావ్య వచ్చినట్లున్నారు నానమ్మ అని చెప్పేసి రేవతి అని, కానీ ఇప్పుడు కానీ వాళ్ళు నన్ను ఇక్కడ చూశారంటే ఇంక అంతే సంగతులు అని చెప్పేసి ఇక ఇందిరాదేవి అయితే భయపడుతూ ఉంటుంది అనమాట. సరే నానమ్మ నువ్వు పక్క గదిలో దాక్కు అని చెప్పేసి ఇక ఇందిరాదేవిని అయితే పక్క గదిలో దాచిపెట్టి ఇక తలుపు అయితే తీస్తా అనమాట రేవతి. ఇక రేవతిని కలిసి కావ్య అయితే సీను గాడి వల్ల నాకు చెల్లి ప్రమాదంలో పడిపోయింది, తన జాబ్ పోయింది, లంచం తీసుకుందని పోలీసులు నా చెల్లిని అరెస్ట్ చేశారు ఆ సీను గాడి వల్ల అని చెప్పేసి చెప్పగానే ఇక రేవతి అయితే వాళ్ళనే సీను ఇంటికి ఎక్కడో కాదో మా ఇంటి పక్కనే అని చెప్పేసి ఇక అక్కడికైతే తీసుకెళ్తాది అన్నమాట. ఇక అప్పుడే రాజ్ కావ్యకి అయితే అర్థమైపోతే, ఇంతకు ముందు మనతో గొడవ పడింది వాడే కదా, మనం గుర్తుపట్టలేకపోయాం, మనకు తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇక వాళ్ళ అమ్మతో కూడా ఆ సీను చేసిన దారుణం గురించి చెప్తూ ఉంటారు. ఇక వెంటనే ఫోన్ చేసి రప్పించండి అని చెప్పేసి కావ్య అయితే ఇక వాళ్ళ అమ్మకే చెప్పగానే ఇక వాళ్ళ అమ్మ అయితే ఇక శ్రీనుకి ఫోన్ చేయగానే అప్పటికే శ్రీను అయితే ఇక యామిని చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడనమాట. ఇక ఫోన్ మోగ్గానే అతను అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి సీను గారిని మేము కిడ్నాప్ చేసామని చెప్పేసి చెప్పగానే కదా సీను వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతుంది అనమాట. ఎవరు మీరు, ఎందుకు నా కొడుకుని కిడ్నాప్ చేస్తారని చెప్పేసి అనగానే, మేము ఎవరో ఏంటి అన్న తర్వాత చెప్తాను చెప్పేసి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాడనమాట. ఇక శ్రీను వాళ్ళ అమ్మ అయితే, మా శ్రీనుని కిడ్నాప్ చేశారటమ్మా, కాపాడండి అని చెప్పేసి ఏడుస్తూ కావ్య రాజ్ రేవతి వాళ్ళకైతే చెప్తుంది అనమాట. మీ అబ్బాయికి ఏం కాదు, క్షేమంగానే వస్తాడని చెప్పేసి ఇక రాజ్ కావ్య రేవతి అక్కడ నుంచి అయితే వచ్చేస్తారనమాట. ఇక వెంటనే కావ్యకి అయితే అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా యామిని చేసిన పనే ఉంటుందని చెప్పేసి అనుకుంటుంది అనమాట.
ఇక శ్రీను ఇంటి నుంచి నిరాశపడుతూ ఇక బయటకైతే వచ్చేస్తారు. ఇంకోసారి అతనికి ఫోన్ చేస్తూ ఉండక్క అని చెప్పేసి రాజు అయితే రేవతితో చెప్పగానే, నేను చేస్తూనే ఉన్నాను తమ్ముడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది. ఇంతలో రేవతి ఇంటి నుంచి ఇందిరాదేవి అయితే భయపడుకుంటూ బయటకైతే వస్తుందన్నమాట. ఆ వీధి దాటితే వాళ్ళ కంట పడకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడే రాజు అయితే ఆమెనైతే చూస్తాడనమాట. దొరికేసింది అని చెప్పేసి అంటాడు. ఎవరు శ్రీనుగాడ అని చెప్పేసి కావ్య అయితే అంటాడనమాట. కాదు నానమ్మ అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక ఆమెను అక్కడ చూసి రేవతి అయితే షాక్ అయిపోతుంది. ఇక యామిని అయితే తర్వాత శ్రీనుగాడిని అయితే కలుస్తుంది అనమాట. కలిసి నిన్ను ఆ యామిని దాచిపెట్టింది, కిడ్నాప్ చేసింది అని చెప్పేసి కోర్టులో చెప్పు, అలా చెప్పావనుకో నీకు ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ యామినికి శిక్ష పడుతుంది, నీకు కావాల్సిన డబ్బులు కూడా ఇస్తా అని చెప్పేసి యామిని అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.